ఇఫ్తార్ విందులో పాల్గొన్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మసీదు వద్ద రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రత్యేక ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారికి ప్రత్యేకంగా భోజనాలు వడ్డించి అనంతరం వారి భోజనాలు చేసిన తర్వాత అక్కడ టేబుల్ మీద ఇస్తర్లను సైతం తానే స్వయంగా తీసి డస్ట్బిన్లో వేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. పంపించారు సాగాలి తమ్ముడు ఒక గొప్ప సామాజికమైనటువంటి సాంస్కృతిక సాంప్రదాయం ఇఫ్తార్ విందు. ఏదైతే ఇక రంజాన్ మాసం సందర్భంగా మరి ముఖ్యంగా మనలో ఉన్నటువంటి అసూయ, ద్వేషం, ప్రతీకారం ఇటువంటి వాటినన్నింటినీ కూడా విడనాడి ఒక శాంతియుతమైనటువంటి సమాజం కావాలని కోరుకునేటువంటి విధంగా ఈ రంజాన్ మాసంలో ఈ యొక్క ఉపవాస దీక్షలు కానీ వీటన్నిటికీ మించి ఈ రంజాన్ మాసంలో మనకి ఒక చైతన్యాన్ని కల్పించి రేపు భవిష్యత్తులో ముందుకెళ్ళేటువంటి ధైర్యం కూడా ఈ రంజాన్ మాసం ఈ సమాజానికి అందిస్తుంది. ఈ రకంగా ఉన్నటువంటి యొక్క రంజాన్ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. అటువంటి అత్యంత పవిత్రమైనటువంటి రంజాన్ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క ఇఫ్తార్ విందును ఈ యొక్క పెద్ద మసీదు మన పాలకొల్లు సెంటర్లో మరి ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ప్రతి సంవత్సరం కూడా నాకు కల్పిస్తున్నందుకు ముస్లిం పెద్దలకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి ఒక పుణ్య కార్యక్రమంలో మాకు కూడా అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సమాజంలో అత్యంత పేద వర్గాలు, వెనుకబడినటువంటి వర్గాలు, అట్టడుగునటువంటి వర్గాల్లో మొదటగా చూస్తే ముస్లిం వర్గాలే ఈరోజు సమాజంలో మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా మరి యొక్క వాచ్ షాపుల దగ్గర చూస్తే ఆ వాచ్ రిపేర్ల దగ్గర చూసినా, సైకిల్ షాప్ రిపేర్ల దగ్గర చూసినా, లేకపోతే ఆఫీసుల దగ్గర గుమ్మాల దగ్గర క్లర్కుల దగ్గర చూసినట్టు ఇటువంటి చిన్న చిన్న స్థాయిల్లో రోజువారీ జీవనానికి సైతం నిత్యం శారీరకమైనటువంటి శ్రమ కష్టపడితేనే కానీ డొక్కాడనేటువంటి స్థితిలో ఈవేళ ముస్లిం సామాజిక వర్గం ఉన్నటువంటి స్థితిలో ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సమాజంలో మనతో పాటు వాళ్ళను కూడా చేయి పెట్టుకుని నడిపించి ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని కూడా నేను కూడా స్పష్టంగా గమనించడం జరిగింది. అందుకే ఈరోజు ఈ యొక్క పాలకొల్లులో కానీ అదేవిధంగా గౌరవ మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆ రోజు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా లౌకిక వాదానికి కట్టుబడి
ఈవేళ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఈవేళ నీతిగా నిజాయితీగా ఈరోజు పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా మంచి మెజారిటీతో మమ్మల్ని ఇక్కడ పాలకుల్లో ఆశీర్వదిస్తూ ఉన్నారని అంటే అందులో ముస్లిం సామాజిక వర్గం చేస్తున్న కృషిని కూడా నేను ఇప్పుడు కూడా మరవలేను. అందుకే నేను ఇప్పుడు కూడా ఆ ముస్లింలకి రుణపడి పని చేస్తానని చెప్పి సభా వేదిక మీ ద్వారా తెలియజేసుకుంటూ అందులో భాగంగానే షాదీఖానా ఆ రోజు 14లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు చూస్తే ఆ షాదీఖానా నిరుపయోగంగా ఉన్నటువంటి స్థితిలో కనీసం ఒక చిన్న ఫంక్షన్ కూడా ఏర్పాటు చేసుకోలేనటువంటి దశలో ఉంటే దానికి ఆ రోజు మైనార్టీ కార్పొరేషన్ నుంచి 1,20,00,000 రూపాయల నిధులు మంజూరు చేసి అందులో మనం ఒక 70 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టుకుని పనులు పూర్తి చేసినటువంటి దశలో దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది. మళ్ళీ 19, 24, 5 సంవత్సరాలు కొత్తగా నిధులు రావడం మాట నుంచి మనం తెచ్చినటువంటి మిగిలినటువంటి నిధులను కూడా ఖర్చు పెట్టకుండా ఆ రోజు కాల రాచినటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ కాలం అల్లా దయతో మళ్ళీ మొన్న 24లో మీ అందరి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి మరునాటి నుంచే అరే ఆ రోజు 14, 19లో మేము సంకల్పించినటువంటి షాదీఖానా 19 తర్వాత నిలిచిపోయింది అని 24లో అధికారంలోకి వచ్చినటువంటి మరుచటి రోజు నుంచే మైనార్టీ కార్పొరేషన్ కానీ ఇతర కార్పొరేషన్లు కానీ ఆర్థికంగా ఇబ్బందులు కానీ ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి స్థితిలో పాలకొల్లులో ముస్లింలకి వాళ్ళ రుణం తీర్చుకోవాలనేటువంటి సంకల్ప బలంతో ఆ షాదీఖానాకు 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశాము అని అంటే ఈ రుణం తీర్చుకునేటువంటి ప్రక్రియలో ఒక భాగం తొందరలోనే ఒక 15-20 రోజుల్లోనే ఆ యొక్క షాదీఖానాకు సంబంధించి ఆ 2 కోట్ల రూపాయల పనులు అవన్నీ కూడా టెండర్స్ కూడా పూర్తయ్యాయి. మన మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారు కూడా ఆయన కూడా పాలకుల్లో వస్తారని చెప్పడం జరిగింది. ఈ యొక్క రంజాన్ అనంతరం ఈ యొక్క ఫరూక్ గారు కూడా రావడం జరుగుతుంది. ఆ ఫరూక్ గారి చేతుల మీదుగా మన పెద్దలు షరీఫ్ గారి చేతుల మీదుగా ఆ 2 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనుల్ని శంకుస్థాపన చేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటామని ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మేము ఇచ్చేటువంటి ఈ ఇఫ్తార్ విందును మీరందరూ కూడా స్వీకరించి వెళ్ళాలని చెప్పి మరొక్కసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.